ఆడోడు పట్టుకెళ్ళిపోయి బండి తాళం అని చెప్పి నువ్వు బండి కొనని చెప్పేసి ఎవడో పోని పైలంచాడు ఎవడో పోని పైలంచాడు పైలంచాడు తెలుగుడానికి ఇచ్చేస్తున్నాడు డబ్బులు. ఏ కార్లు ఏం కొట్టాను చూస్తారా? ఏ దొంగ అనుకోని రాయిస్తుందాం అనుకుంటే దొంగ ఎందుకు అవుతాడా? నువ్వు అవ్వవు మళ్ళీ దొంగ చూసే అవసరం ఏముంది? ఫోన్ చేసాం కదా మరి రావాలి కదా నువ్వు. ఎవరు నువ్వు? నీకు రాన్నా నువ్వు ఎంతసేపటికి రాలే ఇంకా రాలే కాదు ఇప్పుడు వచ్చాం కదా మరి టైం పడుతుంది మరి. ఏడి పడతా టైం పడుతుంది రావద్దు అక్కడి నుంచి రావద్దా? నువ్వు కారు జమ్మును వచ్చేస్తావు బండి మీద రావద్దు ఛార్జింగ్ బండి ఇది. నీ మంచి నువ్వు చెప్తాడు ఈ టైప్ ఆఫ్ మోడల్ బండి వాడుతున్నావు కాబట్టి నీ క్రేజ్ పెరిగిపోయింది. వేరే వాడు ఇట్లా టైప్ బండి కొనుక్కోవాలని చెప్పి సతాయిస్తావు. అవును ఫోటో పంపించు. ఎవరు నువ్వు ఫోటో పంపిస్తే అయిపోయినా? ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది నీకు ఫోటో పంపిస్తే పోస్టర్ చూస్తే నీకు సినిమా అర్థం అయిపోతుంది. మళ్ళా డైరెక్ట్ చూస్తేనే కదా నీకు అనుభూతి. బండి చూసుకొని పోతాడు ఆ పిల్లోడు సంతోషపడతాడు. నువ్వు అట్లా తప్పుడు కొనద్దు ఇట్లా మంచి బండ్లు. నీ ప్రపంచంలో లేని అంత స్టైల్ బండి నువ్వు ఓడేందుకు తీసుకున్నావు? నీ ప్రపంచంలో లేని అంత స్టైల్ బండి నువ్వు ఓడేందుకు తీసుకున్నావు? అలా అది నచ్చితే ఫోటో పంపించాపా నన్ను రమ్మానం పెట్టి తప్పేముందన్నా? నన్ను రమ్మానం పెట్టి నన్ను ఇప్పుడు పని అంతా నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టరా లేకపోతే నువ్వు ఏమన్నా పని చేసుకున్నాను పని చేసుకో తెలగవచ్చు చెప్పు. మళ్ళీ బండి పెట్టేసి నువ్వు ఆటోలో పో పని చూసుకోపో. బండి పెట్టేసి నువ్వు ఆటోలో పో పని చూసుకోపో. ఎందుకు నీకు పనే కదా ముఖ్యము. అదే చెప్తా పని చెప్తావు బండి బేగ రాను ఎవరు రమ్మను వస్తాడు రమ్మను బేగ ఫోన్ చేస్తాడు. బండి మీద ఏమి బండి మీద ఎందుకు బండి మీద ఇప్పుడు తుడుచుకో. కాదు పక్కన కారు ఎవరిది? కారు ఎవరు నాకు తెలుసు. నీకు నా కారం తెల్లా? అబ్బా లేగు బండి లేగు కార్లో కూర్చుంటేనే కూడా అట్లా మాట్లాడరేమో. బండి ఎవరబ్బా చూడండి అది బండి గురించి. నువ్వు మళ్ళీ ఎవరబ్బా ఇవన్నీ నీకు అనవసరము. వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. మనం ఎన్ని రామని చెప్పావు? బండి చూసుకుంటాడు రౌండ్ ఇస్తే మనకు రౌండ్ ఎందుకు అనుభూతికి అనుభూతి అడిది బండిలో కారు పో నీ కారు పో చేసుకొస్తాడు. బండి ఏంటిగా నేను బండి అమ్మట్లేదా? నీది కాదు మోడల్ బాగుంది ఎందుకు ఇట్లా బండి ఇంకొక బండి ఆడని చూపించగలవా? చూపించడానికి ఉన్నాయి టౌన్ లో బోర్డు ఉన్నాయి. ఇదే బండి కావాలంటే ఇదేంటి బోర్డు బాబు ఇదే నా బండి పడ్డావు చూసుకోండి. మాదిరండి ఎప్పుడు కొన్నారు? చాడలు అవుతుంది చాడలు అవుతుందండి ఓ 3 నెలలు. మీకు అవన్నీ మీకు ఆల్రెడీ బుక్స్ కాదు బుక్స్ చూసింటారు. బుక్ లో ఉంటది కదా ఏ మోడల్ బండి అని. మళ్ళా మీరు విచారించే అవసరం ఏముంది? వాళ్ళకి తెలుసు అదే కొవ్వు వచ్చిన పని చూసుకోడు. కొత్తగా చేరినట్లున్నావు అర్థం కావడం. నాకు బండి తేమని చెప్పినావు తెచ్చాను. నీకు అర్జెంట్ పని ఉందా? పని లేవా? చూడు ఆ బండి అంతా ఎట్లుండేది అట్లే ఉంది. ఏం రిమార్క్ లేదు. ఏడ ఆయన గుర్తింది లేదు. ఆయన ఏడ పడింది లేదు. ఒక్క స్క్రాచ్ లేదు. అది అదేం కాదబ్బా ఇదే మామూలు డస్ట్ అలాగా నీట్గా చూసుకుంటాడు బండిని. ఇరిపోయి కాదబ్బా అది నీట్గా బ్యాక్ సైడ్ అది మోడల్ బండిలో రౌండ్ వేరాపు నీకే తెలుస్తుంది. అన్న బండి బండి చూడండి 500 ఇస్తున్నాడు రౌండ్ కి. బండికి వెళ్ళిపోతా నేనెవరు? ఎవరు అతను తెల్లని నేను ఎందుకు చెప్తాను? ఎందుకు కేసు ఎందుకు? వీడెవరు బండి చూసే అంతవరకే బండి చెడ్డ అవుతావు. ఊర్లో మర్యాదలు ఉండాలా మనం తలకెత్తుకొని తిరగలొద్దా నువ్వు చేసే పనులకి? ఆ పిల్లోడు ఏదో బీగాలు ఆడుతున్నాడు అది ఇచ్చే కూడా నా మర్యాద తీస్తావు నువ్వు. నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో. బండి మీ అమ్మ కూడా చూసేవారికి దిగు బండి దిగు. కార్లో కావాలంటే కార్లో కావాలంటే ప్లగ్ బీక్ ఛార్జ్ నా మర్యాద తీద్దు బీగాలు ఇచ్చేసి ఒక రౌండ్ పోతా అంటున్నాడు. ఇచ్చేయి నా మర్యాదలు నీ మర్యాదలు తీసుకోవద్దు నా మర్యాదలు తీసుకోవద్దు ఇచ్చేయి. నేను ఉంటా ముందు ఏదానికైనా స్మూత్ గా తోలు ర్యాష్ తోలద్దు. బండి ఎట్లుందో అట్లే ఉండాలా. అరిగిపోతుంది అరిగిపోవడం కాదబ్బా ఛార్జింగ్ ఉండరాబా బ్రేక్ ఒక్కబా
అయితే బ్రేక్ వద్దు, బ్రేక్ వద్దా? బ్రేక్ ఒగ్గు, బ్రేక్ వేయకబా. ఎంతో లేకొస్తాను అప్ప. ఇంకా తిప్పుకొని వెళ్ళిపో నువ్వు. ఎటుకో రౌండ్ నీట్గా దడగల్లో దింపద్దు, గుంతల్లో దింపద్దు, బాబు నీట్గా చూసుకో. లాస్ట్ టైం చూసుకో, లాస్ట్ టైం చూసుకో, లాస్ట్ టైం చూసుకో అంటానా. లేదులే ఊరి ఎక్కడికి వెళ్తాండ నువ్వు బయట వేదవుడు ఎవరికైనా చెప్పివో బాయ్ అని. అదే బయటికి వెళ్ళినప్పుడు అంటే చెట్టుకి వెళ్తాం కాబట్టి, ఇక్కడికి వెళ్తాం కాబట్టి బాగా చెప్తాము. మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా. ఇప్పుడు నేను ఇంకా బయటికి పోతాను, నువ్వు ఎట్లా ఆటో ఎక్కుతావా డీజిల్ ఆటో? ఇప్పుడు నేను ఇంకా బయటికి పోతాను, నువ్వు ఎట్లా ఆటో ఎక్కుతావా డీజిల్ ఆటో? వస్తాయి ఆటోలు వస్తాయి. రిజార్ట్ ఏంటి? ఉంది ఆటోలకు చిల్లర ఉంది. రిజార్ట్ ఏడిది? రిజార్ట్ ఏడిది? షేర్ ఆటో. ఎందుకంతవా? దేనికి నువ్వు ఎందుకు ఎందుకు పెట్టి నాకు అర్థమవట్లేదు. బేక్ అమ్ముని రమ్మని చెప్పినావు, అమ్ముని అట్లా ఇంకేటి నీకు చూడమని చెప్పినావు. బండి తాను ఊరంటే తాళమని చెప్పినావు. తాళం వచ్చిన తర్వాత నువ్వు ఆటోకి వెళ్తావా? నువ్వు ఫైనాన్స్ తీసుకొని 3 నెలల నుంచి కంతులు ఈఎంఐలు కట్టడం లేదు. ఎవరో కాలనీలు ఏమైనా తలెత్తుకుని తిరగల లేకపోతే ఏం కావాలా? ఎవరిది? నీదా? ఎవరిదైనా బాధ్యత ఉంది కదా. బండి బండి నాది కాదు, నాది కాదు. ఫైనాన్స్ చేసే పని నాకేం వచ్చింది? మళ్ళీ ఆ పిల్లడు ఎట్లా ఫైనాన్స్ ఉందా బండి మీద? నాకేం సంబంధం? బండి ఫైనాన్స్ తీసుకుని పని సంబంధం నాకేం. నీకు సంబంధం పెట్టి ఎవరికి? నీకు. మళ్ళీ నాకు బుక్కులు ఎందుకు ఇచ్చినావు? నాకెందుకు పంపించినావు? మళ్ళా నేను చూసినాను, నాకు డౌట్ వచ్చింది, ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చినాను, ఇది చూడండి అని. ఇప్పుడు నువ్వు చూస్తానంటే నువ్వు నాకు ఇచ్చినావు, చూస్తానంటే నువ్వు నాకు ఇచ్చినావు. నేను ఫైనాన్స్ వాళ్ళు చూస్తానంటే నేను వాళ్ళకి ఇచ్చిన. నువ్వు నాకు ఇచ్చిందా? నువ్వు నాకు ఇచ్చిందా? నీకు డబ్బులు ఇలే, కానీ నేను ఫైనాన్స్ వాళ్ళకి చూపించిందని వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. ఫైనాన్స్ చేయలేదనా? నువ్వు నాకు ఎట్లా ఇచ్చినావు, నేను వాళ్ళకి అట్లా ఇచ్చినా. వాళ్ళు ఏమంటే నాకు డబ్బులు ఇచ్చినారు. వాళ్ళు ఎందుకు ఇచ్చినారో కూడా తెలియదు. నువ్వు 3 నెలలు ఇట్లా కట్టక. ఫైనాన్స్ చేయలేదు. ఆ బండి ఫైనాన్స్ ఆఫీసు పోయింటది బండి సీజు. ఎందుకు? ఆఫీసు పోయింటది బండి సీజు. ఎందుకు? పెద్ద పిక్చర్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే ఎందుకే 3 నెలలు ఈఎంఐలు కట్టకపోతే ఎవడు కడతాడు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారనేది కాదు, ఎవరు తీశారు? ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయి పేపర్లు? అవి మీద ఉన్నాయి పేపర్లో. మరి ఎందుకు నేనే తీస్తాను? నువ్వు తీసావా? ఎవరు? నా పేరు మీద ఫైనాన్స్ తీయాలని బండి ఇంకా రాలేదు. రాదు ఆటో బొమ్మని చెప్తాంటే నీకేం రాదు? ఆటో బొమ్మని చెప్తాంటే నీకేం? మళ్ళా అర్థం కదా నీకేమన్నా షోలేని పై వినపడవా? తమాషా ఏముందన్న దీంట్లో? 3 నెలలు ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళే ఊరికే ఉంటారా? ఎవరా? ఫైనాన్స్ బాబు ఇదే నేనే చేస్తానంటే ఆ ఫైనాన్స్ ఏం చేస్తాను నేను బండికి? నేను ఎవరు ఫైనాన్స్ నువ్వు చేసినావో నేను చేసినానో ఫైనాన్స్ చెప్పారు. ఆ బండి నాది. నా బండి నేను చేసుకుంటున్నప్పుడు ఫైనాన్స్ ఇవన్నీ చేసావని అడుగుతాను. నువ్వు చేయలేదని. నేను చేయలేదు. నువ్వు చేయలేదని నేను చేసిన. ఎవరెవరు చేయలేదు కదా, వాళ్ళు ఇస్తా అంటారు. మళ్ళా నువ్వెవరు చేయడానికి? నువ్వెవరు చెప్పాలి? నువ్వెందుకు అధికారం? ఇప్పుడు కారు ఉంది, కారు మీద పని చేస్తే ఊరుకుంటావా? పేపర్ లేదు కదా నీకు. పేపర్ అందుకే కాదు కదా. పేపర్ లేదు కదా నీకు. పేపర్ అందుకే కాదు కదా. అంత తిక్కోను కాదు కదా పేపర్లు ఇచ్చేంత. ఏమడిగినాను? పేపర్ చూస్తాను ఎన్ని సంవత్సరం ఉంది, ఏంటి గ్యారంటీ ఉంది, లేదా ఎన్ని ఫైనాన్స్ తీసుకొని చెప్తాను. అది ఎందుకు? నీ జాగ్రత్త కోసమే కదా. మళ్ళీ నా జాగ్రత్త అంత పెట్టి ఇచ్చినప్పుడు చెప్పాను ఫైనాన్స్ లేదు బాబు, క్లియర్ అయిపోయింది, అంత బాగుంది. అందుకే ఫైనాన్స్ లేదు, క్లియర్ అయిపోయింది కాబట్టి నేను ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చిన. ఎందుకంటే మనం ఫైనాన్స్ లో పెడితేనే మనకు బాధ్యత ఉండదు. నెల నెల ఈఎంఐలు కడితేనే నా బాధ్యత. నాకు చెప్తూ పెట్టు బాధ్యత గురించి. ఈఎంఐలు కడితేనే చెప్పకు బాధ్యత గురించి నాకు చెప్పకు. నాకు తెలుసు నేను రూపాయలు నేను ఫైనాన్స్ చేయలేదు. 3,000 రూపాయలు ఈఎంఐ 3 నెలలు 9,000 ఎవరు కావాలి? ఓడుతుంది 3,000. ఎవరు? నేను. నువ్వు కాదు నేను నిన్న అనుకో. నీకేనా కడుపు? నాది కడుపు కాదా? నీకేనా ఆకలి? నాకు ఆకలి కాదా? నీకంతే. ఎవరు? నీకు అంటే నీది నాదనేది కూడా ఉంది దీంట్లో కాదా? మరి ఏంటి నా బండి తీసుకెళ్ళిపోయి ఏ కొమ్మ తీసి భూమి కూడా నీది అంటావా? ఆకాశం నీది అంటావా? భూమి ఆకాశం ఎవరిది కాదు. ఎవరిది కాదా? భూమి ఆకాశం అదే కూడా ఫైనాన్స్ పెడతా. అదే కూడా ఫైనాన్స్ పెడతా. పెట్టుకో. నీ భూమి కాకపోతే ఏదో పెట్టుకో. ఇవన్నీ 9,000 లెక్క తీసుకో. 9,000 లెక్క తీసుకోబో. ఫైన్ ఎంతో 250 రూపాయలు ఫైన్ కట్టాలా? 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే ఎవరు ఫైన్ కట్టడమని చెప్పండి. ఎవరు? అవునే నువ్వు కడతానంటే పట్టుకెళ్ళిపోయి బండి తాళమని చెప్పి నువ్వు బండి కొనని చెప్పేసి ఎవడో పోని పైలంచాడు. ఎవడో పోని పైలంచాడు. ఫైనాన్స్ కాదు నా బండి మీద ఫైనాన్స్ తీసుకోబెట్టి. ఇప్పుడు చంద్రమండలంలోకి ఎందుకు పోతాను? పైకి చంద్రమండలంలోకి ఎందుకు వెళ్ళు. చంద్రమండలికి వెళ్ళిపోయి అక్కడ ఫైనాన్స్ ఇచ్చుకో.
చంద్రమండలంలో ఫైనాన్స్ ఇచ్చేసుకో ఆ కొండ కూడా ఇచ్చేయ్. అల్ల కొండ ఉంది. ఆ కొండ కనబడుతుందా? కాదు, కొండ ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఏమైంది? లేక నువ్వే మనిషి నాకు అర్థమవుతలేదు. నా బండి పని సార్ ఫోన్ చేయొచ్చాను కదా. నువ్వు డబ్బులు కడతావా? డబ్బు ఎందుకు కడతాను? ఆడు చెప్పు రమ్మని చెప్పు. రమ్మని చెప్పు. మీరు ఏమైనా మాట్లాడుకోండి. ఫైనాన్స్ పెట్టుకోండి, వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చిన నువ్వు రమ్మని చెప్పు. మధ్యలో నన్ను దూర్చొద్దండి. రమ్మని చెప్పని చెప్పాను. దూర్చొద్దండి. రమ్మని చెప్పని చెప్పానా? నన్ను మధ్యలో దూర్చొద్దండి. ఇచ్చే నువ్వు రమ్మని చెప్పు. ఫోన్ చేయండి. తమాషగా ఉందటే ఒక్కొక్కరికి బేర్ అమ్మని చెప్పి కూడా చేయలేదు. బేర్ అమ్మ చేయగల అనుకోని తీరమ్మ చూస్తే ఇదా సార్ ఆ బండి వేసుకొని రండి. ఇదిగే సేమ్ లొకేషన్కి రండి. పక్కనే ఉన్నారా? రా టక్కరండి రండి. టీ తాగనుకో. నేను టిఫిన్ చేయలేదు ఇంకా. నా టిఫిన్ కూడా చేయకుండా వచ్చాను. వేరేపోతే విచ్చేతని చెప్పేసి టిఫిన్ చేయలేదా నువ్వు? ఎక్కడ చేశాను టిఫిన్? ఇంకో బండి ఉందే మన ఇంట్లో ఏమన్నా? వెంకోత్తం అడికి వెళ్ళిపోయి. ఇంకో బండి ఉందే మన ఇంట్లో ఏమన్నా? వెంకోత్తం అడికి వెళ్ళిపోయి. ఇంకో బండి ఒక బండి ఇచ్చేది బండి ఎవరు సొమ్మిచ్చేది. ఆయన నేను మంచిగా పోతే సెట్ అవుతానా? నాకు క్లియర్ కట్ గా అర్థమైంది. నువ్వు ఆయన ఏమైనా చేసుకో. ఏమే నేను ఇంకోసారి ఒకటి చెప్తున్నాడు. ఇంకోసారి ఇట్లా విషయాలే నన్ను దూర్చొద్దు. నేను దూర్చు స్వామి. నువ్వు వచ్చావు. దయచేసి నాకు నచ్చదు. నువ్వు వచ్చావు. నువ్వు వచ్చి నన్ను ఇరికిచ్చద్దండి. రిక్వెస్ట్ చేసుకుంటాను. నన్ను ఇరికిస్తాను. బండి తెప్పించు. బండి తెప్పించు. వీళ్ళ బండి పెట్టేకైతుందే. ఇల్లు ఆ బండి 2 బళ్ళు ఉన్నాయి. 2 బళ్ళు ఇట్టి ఇల్లు ఆటో ఆటెట్టి కుమ్మేత్తరా కుమ్ముడు. ఏ తప్పేమో కుమ్మేత్తరా దా బయట వాళ్ళు కూడా కుమ్ముతారు. నువ్వు మాట్లాడతావా? బండి పాకెట్ స్వామి మాట్లాడుకోండి. మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను మధ్య కరాడే ఆడబెట్టి ఉన్ని బండి ఆడే నీలే రకరా మాట్లాడేది. నిలబడండి. నేను మధ్యవర్తిగా మీ ఇద్దరు ప్రాబ్లం తెలుస్తా. దేని మధ్యవర్తి నువ్వు? బండి ఫైనాన్స్ లేదు. వెళ్ళిపోదునా? ఎక్కడికి వెళ్ళిపో. మాకే సంబంధం. బండి కలిసి వెళ్ళిపో. మాట్లాడండి. నీ బండి కాదు ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇద్దరు కలిపి ఫైనాన్స్ లేదు. ఎందుకు లేదు? ఎలా ఉంటది? ఎలాగుంటుంది ఫైనాన్స్? 10,323 ఎవరు చెప్పారు నీకు? తమాచాత బాత్రూమ్ పోతున్నావా? కాదు రాయి ఫైనాన్స్ ఆఫీసర్ బండి మొదలు కొట్టుకుంటావు. కోపంలో బండి మొదలు కొట్టుకుంటావా? బండి ఎందుకు ముఖం కూడా నాకు అడిగి ఎక్కిందంటే అసలు చేస్తాను. ఫైనాన్స్ ఆఫీసర్ మీద నువ్వు నేను రూపాయి ఎవరికి పెట్టుబడి లేదు. నేను రూపాయి పెట్టుబడి కాదు అప్పు. ఇది అప్పు ఎందుకు? పెట్టుబడి అంటే అప్పు ఎవరికి చేయలేదు. బండి పాను వేడిది. ఏ పండు రాయిపోతే మాట్లాడే నువ్వు వెళ్ళుకో. మాకు పెట్టుకోవద్దు. వాళ్ళు లీగల్ గా పోతారు. నాకు ఎంత అవుతుంది? మేము టిఫిన్ చేయలేదు. రమ్మని వచ్చినాము. కాదు బండి కుదవ ఉందనేది మ్యాటర్ పెట్టి తినేది లేదు టిఫిన్ గురించి బలి చెప్తాను. తిన్నాక పంచాయతీ పెట్టుకుందాం. ముగ్గురం కూర్చొని అలా కాదు. ఇప్పుడు నా బండి తాళ్ళు పో. ఇదే నాకు అర్థమవట్లేదు. నీ బండి చాలు నీకెందుకు ఇవ్వడం పెడితే నా ఇది బండి ఎవరిది? అలాగే ఫైనాన్స్ ఎందుకు? రమ్మని చెప్పు. నేను మాట్లాడతాను. అసలు ఎందుకు కాదు ఎందుకు కుదవ పెడతారు? ఎందుకు ఈ పంచాయతీలు తెస్తారు? ఎందుకు నాకేట అర్థం అవ్వలేదు. నువ్వు బుర్గం పాడైపోయింది. నాకేట అర్థం అవ్వలేదు. నువ్వు బుర్గం పాడైపోయింది. డబ్బులు ఇస్తానన్నారు. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఏడిది బండి చూస్తాను చెప్పి నా డబ్బులు నువ్వు తీసుకొని నీ డబ్బు నేను తీసుకున్నా. ఎవరు చెప్పారు నీకు? నీకు ఎవరు చెప్పారు? నీకు మీరు కూర్చోండి. నీకా నేను ఆ సామాన్ వేరు స్వామి. నాకు డబ్బు తీసుకోండి దగ్గర. డబ్బు తీసుకోండి దగ్గర. ఎవరి పేరు ఉందా? నా పేరేడిదే. ఆ తెలుగుడానికి ఇచ్చేస్తాను డబ్బులు. నా పేరేడిదే. ఆ తెలుగుడానికి ఇచ్చేస్తాను డబ్బులు.
నా పేరు చెప్పడం పెట్టి నువ్వు సత్యనారాయణ అయితే నువ్వు సత్యనారాయణ అలా కాదు నువ్వు నా పేరు చెప్పడం పెడితే నా పేరు చెప్పడం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఏ సార్? ఆయన పరిస్థితులు ఒక్క నిమిషం సార్ ఆయన పరిస్థితులు బాగాలేక ఈఎంఐ పరిస్థితి బాగోపడి పెడితే దేనికి పనికి వచ్చింది ఏంటి బండి పైన సీఎం చేస్తాను కూల్ గా మాట్లాడితే Cool గా వెళ్ళిపోదాము, బండి తీసుకొని నేను చెప్పినట్లు మాట్లాడి ఏ నీకు చెప్పు? బండి వస్తుంది ఒక నిమిషం ఏంటి కరెక్ట్ నువ్వు బండి తీరు నువ్వు బండి తీసి చెప్తా నువ్వు వేసేస్తా నువ్వు రౌడీజం చేస్తాను చెప్తా నా బండి నీ బండి స్వామి నువ్వు నా బండి ఎవరి పేరు తీసాడు బండిది డి సత్యనారాయణ డీ కాదు అది ఎవరు డీ కాదు అది వెళ్ళు మాది ఎఫ్ లేదా ఆ ఎఫ్ సత్యనారాయణ నీ అప్పులైతే ఇప్పులే నా పేరు అప్పులే నా పేరు అప్పులైతే ఉప్పులేదు ఏ స్వామి నువ్వు నువ్వు పూరి తిందు కానీ కొద్దిసేపు పూరినారుగా ఇడ్లీ వద్దు నాకు పూరినారుగా ఇడ్లీ వద్దు నాకు అది చెప్పేది ఒక్క నిమిషం చాలా కూల్ గా మాట్లాడు ఏడు కూల్గా మాట్లాడతావు బండి రిపోర్ట్ నేను వాళ్ళ మేనేజర్ తో మాట్లాడతాను ఏడు అగో బండి ఓడలేదు యాడికి ఓడు మేనేజర్ తో మాట్లాడతాను రాయబడేసి సార్ ఏదో వచ్చి ఆఫీస్ లో మాట్లాడుకుంటాం సార్ బండి అని సాయంత్రం నేనెందుకు మాట్లాడతాను నేను సాయంత్రం డబ్బులు నేను కట్టేస్తానులే కానీ నువ్వు రాయబడేసి సార్ సాయంత్రం ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడతాము దయచేసి బండి నీ చేత నువ్వు చెప్పైతే ముక్క నీ చెప్పను సత్యనారాయణ చెప్పాలా? సత్యనారాయణ నా పేరు కాదు అది వేరే పేరు అయితే ఎవరురా నా పెళ్ళ మాకు ఇచ్చేసే నా మాట భలే చెప్తాను అయ్యా వాళ్ళు ఎవడో చెప్తానట్ట చెప్తారట నాకు చెప్తే ఆఫీస్ అట చెప్తే వెళ్ళిపోతా నువ్వు పైలే ఓపెన్ చేయలే నా పేరు నువ్వు చేస్తావు దీనికి ఏదో అంత గందరగోళం ఉంది లేదు ఏడు కనగాలి ఉందా నువ్వు పడేసి నువ్వు నువ్వు ఒక బాత నువ్వు ఒకడు రమ్మని చెప్పేసి సార్ ఫోన్ రిక్వెస్ట్ ఏం చేస్తారా మీరు ఏం చేస్తారా ఇదో ఏడు రిక్వెస్ట్ అయిపోయి వెళ్ళిపోతాం రిక్వెస్ట్ ఎందుకు వద్దు గలాట్లొద్దు మనకి అడుగు రిక్వెస్ట్ సార్ ఒక్క నిమిషం ఈయన పెద్ద మనిషి అడుగు అయిపోయి ఏడు పెద్ద మనిషి అడుగు నేను అడగను బా నువ్వు అడుగు నేనేం జరుగుతాను నా పేరు మీద తీసుకున్నా చూడండి అడుగు నేను మాట్లాడతా కదా ఇది ఒకసారి అడుగు సార్ రిక్వెస్ట్ చేసుకుంటాను ఆఫీస్కి వచ్చి నీకు తీసుకునేవా పైన అడుగు 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 నేను పైన తీసుకుని చెప్పను సరేలే నువ్వు నేను చెప్పనాపా నేను పైన తీసుకోలేదు ఏంటి ఎందుకు అడుగుతాను నువ్వు అడుగు అయితే నేను అడిగే ఈ రోజు సత్యనారాయణ నువ్వు రమ్మని చెప్పినావు ఫోన్ చేసావు చెప్పు అయితే నువ్వే చెప్పు నన్ను అడుగుతావు చెప్పు బండికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆయన నేనప్పా అడుగు అడుగు బండి ఫైనాన్స్ లేదు సరేలే ఆఫీస్కి వచ్చి మాట్లాడతామని చెప్పు ఏంటి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతావు ఈ బండి ఫైనాన్స్ ఏం చెప్తుంటే మళ్ళీ ఆటాడుతూ పెట్టి నాకు నేను చెప్పింది చెప్పు సార్ ప్రాబ్లం ఉంది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా అందుకు ఈఎంఐ కట్టలేదు సాయంత్రం వచ్చి ఆఫీస్ కాడ క్లియర్ చేస్తాం సార్ బండి తీసుకుపోతే తిక్కగా ఉంది నీకు ఒకటి చెప్పు తిక్కగా ఉంది నీకు నీకు అతనికి తిక్కగా ఉంది ఏడిది చెప్పనా తిక్కగా ఉంది నాకు అర్థం ఏది చెప్తారు సమాధానం ఆ మాట ఒకటి ఏది చెప్పు చెప్తారు ఒక మాట చెప్పు ఏది చెప్తారు అదొక మాట చెప్పు చెప్పడం ఏడిది చెప్పు నేను చెప్పను నా బండి తీసుకెళ్ళిపోయి సూత్రం చెప్పేసి పట్టుకెళ్ళి ఇప్పుడు ఏంచి మళ్ళీ ఫైనాన్స్ అదొక మాట చెప్పరా వచ్చేస్తుంది అని చెప్పేసి అదొక నువ్వు మాట చెప్పు చెప్పు బండి నేను వస్తుంది చెప్పను చెప్పు సరే నేనే చెప్తాలే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఆయన పరిస్థితి బాగాలేదు పెద్ద మనిషిని చూసన్నా వదిలేండి ఈఎంఐ కట్టలేదు ఎందుకు నేనే వేసుకుంటాను రిక్వెస్ట్గా డబ్బులు చాలా నేను కట్టుకుంటా సాయంకాలం ఆఫీస్ కాడికి డబ్బులు వచ్చి కట్టక మాట్లాడతాం నాకు సంబంధం లేదు. దయచేసి ఎక్స్క్యూజ్ చేసి ఇది ఒక్కసారి బండి ఇడిచిపెట్టుకోండి ఎందుకంటే నేను చెప్పను నేనేం చెప్తాను ఫైనాన్స్ కడతావు కదా నీ బండి కావాలా ఫైనాన్స్ నేను చేయలేదబ్బా అది చేసి ఎత్తిగాడు నా బండి మీద ఫైనాన్స్ చేయడు బాబు ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు చేయడం పెట్టిన నా బండి మీద ఆఫీస్ కాడికి రా ఫైనాన్స్ ఈ బండి స్టార్ట్ చేయి ఎవరో అంత లేదు ఎవరు నువ్వు బండి నువ్వు వేసుకో నాకు సంబంధం లేదు బండికి ఎవరు? ఉందనుకో అంత లేదు. బండికి నాకు సంబంధం లేదు హ్యాండ్ ఓవర్ ఎవరు? చేసిన నువ్వెందుకు ఏం మరసం చెప్తుంటే అప్పటి నుంచి నీకే తమాషాలు ఉందే ఎందుకు? రిక్వెస్ట్ చేసుకుంటా నా పొంగు ఆ బండిని తగలబెట్టుకుంటారు సీజ్ చేస్తారు ఏమని చేసుకోండి సత్యనారాయణ అంత లేదు, చెప్పు. బండి మీద చేయి తీయాలమ్మా ఎందుకమ్మా బయటికి వెళ్తాం ఎందుకు బయటకు వెళ్తే? ఆ బండి మీద నేను బయటికి వెళ్తాను. నువ్వెవడు ఆపడానికి ఎవరు చెప్పారు ఏంటిది ఎవరు చెప్పారు నీకు ఏంటిది? నీకు ఎవరు చెప్పారు ఆ బండి దొబ్బుకోబో మీద దొబ్బుకోబో బండి వదిలి దొబ్బుకోబో 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 చూసుకుంటూ వెళ్ళిపోతా. అదేంటి? వెళ్ళిపో అది అలా దొబ్బుకో కాదు. దొబ్బుకో వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఇదేంటిది? ఏమేమి తమాషాలు గిం చేస్తావు ఏయ్. ఏమన్నా వెళ్ళిపో కాదు, దొబ్బుకో పరిగెత్తు కాదు, నువ్వే నువ్వు నాకు సపోర్ట్ చేసి మళ్ళీ అట్లా ఇచ్చేత పెట్టు వాళ్ళ క్షమాపణ చెప్పండి ఏమన్నా ఆటోకి వెళ్ళిపో ఎవరు నా సంబంధం లే అలా కాదు, బండి ఎవరు పెట్టమన్నాడు కుదవుకి ఎవరు? నేను అట్లేదు మళ్ళీ నేను ఎట్లేదు నువ్వు అట్లేదు నువ్వు చెప్తావు బండి ఎవరు? కారు ఇప్పుడు బండి నువ్వు పట్టి రమ్మని చెప్పేసి ఒక నిమిషం. చెప్పు బండి ఆడుందో పట్టిస్తే వాళ్ళు 500 లెక్కిస్తారు సీజ్ చేసి ఎవరికి బండి పట్టిస్తే ఎన్నిబొళ్ళు ఎన్నిబొళ్ళు కట్టిపోతే అన్నిబొళ్ళు లెక్క అప్పు చెప్పేస్తావా ఎవరు 500 దిగుతావా ఎవరు సొంత మీద త్వరగా మా- నా బండి ఇవ్వు. యాడ వాడు దుబ్బుకోపోయినాడు ఎవరు ఆడు ఫైనాన్స్ వాడు. నువ్వు కారు ఇచ్చుకో ఫైనాన్స్ ఫోన్ చేయి అతనికి ఎవరు అతనికి ఆఫీస్ గడిపి కూర్చోమాట ఆఫీసే కట్టి నాకు ఆఫీస్కి వెళ్దాం నడు ఎవరు నడుచుకుంటూ పోదాం స్వామి దా. నేను ఎందుకు నడుస్తాను మళ్ళీ ఉంటే బండి తెచ్చు. వస్తే ఆఫీస్ కి రా లేదా నడుచుకుంటా పోదాం బండి తెచ్చు స్వామి బండి రాదు మళ్ళీ బండి డబ్బులు కట్టకుండా రావాలంటే ఆడ నుంచి ఇదే, వస్తాయి. ఇదే, ఇదే. ఈయన.
ఏడిది నేను ఏడిది నేను మెంటల్ ఉంది. నా కారు అట్లా ఈడ్చుకొని వెళ్ళిపోతాది. ఏంద్రా దిగు పదాం ఆఫీస్ గాడి పోరా, నీ బండి ఇప్పిస్తా, డబ్బులు కడతా. డబ్బులు కడతారా? కార్ ఎక్కుతావు ఎక్కువ, నేను రాను. కార్ ఎక్కుతావు ఎక్కువ, కార్ ఎక్కుతావు ఎక్కువ. ఆఫీస్ గాడికి పోదాం, డబ్బులు కట్టేస్తాను, నీ బండి నీకు ఇస్తారు. కూర్చో కూర్చో ముందర. నేనే కడతా డబ్బులు, నువ్వు అప్పు ఇల్లేమంటే. అప్పు ఇస్తావు కదా, నాకే కట్టాడు అంటే ఇప్పుడు కట్టేది వద్దాడా? బుర్ర పాడైపోయినట్టే ఏమే నీకు అతనికేనా? సర్లే నా డబ్బులే కడతారా. కూర్చో ముందరెక్కు రా. చిన్న చిన్న దానికి గొడవలు, టెన్షన్. చెప్తాను ఏసీ ఎద్దునా? ఏసీ ఎద్దునా? బండి తెప్పించు. ఏసీ వద్దా? మా పక్క నుంచి ఎలా కామరా గంటకే. నువ్వు పొద్దున్నే ఏం తినలే, సీరియస్ అవుతాను. పొద్దున్న రాదు కదా, మన తాగాను అని గురించి చెప్తాను నీకు. దారిలో వేరే టిఫిన్ టిఫిన్ చేస్తాను. ఒక్కరా ఎవరు నా బండి మీద ఊపన చేయడం కథమట్లేదు. ఇంకెవరు చేస్తారు? నాకు కాకపోతే నాకుంటుంది హక్కు, ఎవరుకుంటది? నీకెందుకు హక్కు ఉంటది? బండి నువ్వు ఇచ్చావా లేకపోతే బండి? నా ఏందో కూర్చోనా, కూర్చో. నాతో 1300 ఉంది, నీతో మిగతా ఎంత ఉందో చెప్పి ఒప్పుకోను. నా దిగిపోతుంది బండి. దిగిపోయి వెళ్ళిపోతా. నువ్వు బండి తీసుకొని రా వెళ్ళి. పోతానండి. తెచ్చు బండి తెచ్చు.